అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నేను కావాలని ఆపిన పెళ్లిని మళ్ళీ జరిపించుకుని అడుగుతావేంటి? అవునమ్మా, మీ అమ్మ ఒప్పుకుంటేనే నేను చేస్తానని అప్పుడు అన్నాను. మర్చిపోయావా? ఎందుకు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఆ టాపిక్ తెచ్చావు? వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఫోర్స్ చేస్తున్నారా? అడగమని వాళ్లే పంపించారు నిన్ను? అలాంటిదేం లేదు. ఎందుకమ్మా, ఎందుకు సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నావు? చెప్పు, నువ్వు పడుతున్న కష్టమేంటో, నీ మనసుకున్న ఇబ్బంది ఏంటో మాతో చెప్పమ్మా. అదేం లేదు, ప్రేమించానని చెప్పాను కదా. కాదు, మరేదో కారణం ఉంది. చెప్పు. మా ఇద్దరి మధ్య పొరపాటు జరిగిపోయింది. ఏంటి? పొరపాటు జరిగిందా? ఏం పొరపాటు? ఎంత త్వరగా డబ్బు రెడీ చేసుకుంటే అంత మంచిది. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో బ్లాక్ మెయిలర్ చేతిలో ఉంది. ధీరజ్! రే ధీరజ్, రారా బయటికి. మావయ్య, ఏం చేసావురా? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? అయ్యో, నా కూతురు బతుకుని నాశనం చేస్తావా? జనని ఏం అన్యాయం చేసిందని అంత దుర్మార్గానికి పాల్పడ్డా? నువ్వు ఇలా కాదురా. ఏం చేసావురా? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? చెప్పు. చెప్తావు లేదా? నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు, మళ్ళీ నా కూతురు బతుకు మీద బండలు వెయ్యాలని చెప్పి చూస్తావా? నీ కొడుకు ఇలాంటి దుర్మార్గుడు కాబట్టి వాడి నుంచి నా కూతుర్ని దూరంగా పెట్టుకోవాలని నేను తాపత్రయపడ్డాను. కానీ మీరు దాని బతుకులో నిప్పులు పోస్తారా? నిన్ను ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? తరుణ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఏదో మేనల్లుడు కదా అని నిన్ను నమ్మి చనువిచ్చాను. చివరికి నా కూతురు బతుకునే నాశనం చేస్తావా? నిన్ను వదలనరా. వద్దు గుణ, వదిలే గుణ, ఏం చేయి గుణ, ఏం చేయకు గుణ, వదులు గుణ. నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. చంపే గుణ, చంపేవాణ్ణి. గుణ, వాడిని చంపే, వాడిని వదలొద్దు. చంపే గుణ. గుణ వద్దు గుణ, వదిలేరా వాణ్ణి. వదలనరా.
నా బిడ్డ బతుకుతో చెలగాటమాడిన నీ ప్రాణాలు తీస్తాను. చావు. మావయ్య వదులు మావయ్య. నాన్న ప్లీజ్ నాన్న వదిలే. నాన్న తేరేసి వదిలే నాన్న. మావయ్య వదులు మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. నాన్న ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి నాన్న. మావయ్య నన్నేం చేయకు మావయ్య ప్లీజ్. గుడా వాడిని వదలొద్దు. వాడిని చంపేయ్. వదలండ్రా. వాడిని చంపేసాయి. మావయ్య మావయ్య వదులు మావయ్య. మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య. చంపేయ్ కూడా. మావయ్య వదులు మావయ్య. నా బుజ్జమ్మ బాలు ఎక్కడికి వెళ్లారో వచ్చేయండమ్మా. మీరెలా ఉన్నారో అని నా ప్రాణం విలవెల్లాడిపోతుంది. మీరు నా మీద అలిగి వెళ్ళిపోతే నా మనసు ఎంత నలిగిపోతుందో చూసారా? మీరెక్కడున్నా వెంటనే తిరిగి ఇంటికి వచ్చేయండమ్మా. మీరు లేకుండా నేను బ్రతకలేను. శారదా, బుజ్జమ్మేమో చూడు. చూడు శారదా. ఏదో కంపెనీ కాల్ అండి. ఎందుకండి వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు తెగించారు, మిమ్మల్ని వద్దనుకున్నారు. అందుకేగా అంత ఎదురు తిరిగి మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళకి అమ్మా నాన్నలు దొరికారన్న అండా ధైర్యం. వాళ్ళండ చూసుకునే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పక్కన చేరుంటారు. లేదు, నా బుజ్జమ్మ అక్కడికి వెళ్ళదు. నా బుజ్జమ్మ నాకు మాటిచ్చింది. మాట తప్పే మనిషి కాదు. ఏదో నా మీద కోపంతో అలిగి బయటికి వెళ్లారే కాని అక్కడికి మాత్రం వెళ్లరు. ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ నా కోసం తిరిగి వస్తారు. లేదండి, నేను చెప్పేది నిజం. వాళ్ళు కలవక ముందు వీళ్ళిలా లేరు. వాళ్ళు కలిసాకే వీళ్ళకి ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. వాళ్లే ఎదురు తిరిగి వచ్చేమని చెప్పుంటారు. అందుకే బుజ్జమ్మ అలా చేసుంటుంది. నేను వాళ్ళ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ చేశానండి. ఏంటి? ఎంక్వైరీ చేశావా? అవును, వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్లారు. శారదా, ఒక్కసారి బుజ్జమ్మకు ఫోన్ చేయి. నేను మాట్లాడాలి. మాట్లాడకపోతే నా మనసు కుదుట పడేటట్లేదు. శారదా, ఒక్కసారి ఫోన్ చేయి.